అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ వెంకట్ వ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు టమాటా మసాలా రెసిపీ ఎలా చేద్దామో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో పల్లీలు, ధనియాలు, జీలకర్ర, ఇలాచి, లవంగాలు వేసి వేయించుకోవాలి. అందులో కొద్దిగా నువ్వులు కూడా వేసి వేయించుకోవాలి. నువ్వులు వేసేద్దాం. చక్కగా వేయించుకోవాలి. వేయించుకున్న దాన్ని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేద్దాం. మిక్సీ జార్లో వేసేసుకుందాం. దాన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పట్టి పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో కొద్దిగా నూనె వేసుకొని అందులో నూనె వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, ఇలాచి, లవంగాలు, షాజీరా వేసుకోవాలి. కొద్దిగా బగారాకు కూడా వేసుకోవాలి. బగారాకు కూడా వేసుకున్న తర్వాత అందులో ఆనియన్ కూడా వేసుకోవాలి. వేసుకొని అవి కొంచెం వేడెక్కాక కొత్తిమీర కూడా, కరివేపాకు వేసుకొని చక్కగా వేయించుకోవాలి. దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అవి చక్కగా వేగనివ్వాలి. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో కొద్దిగా పసుపు కూడా వేసుకొని చక్కగా వేయించుకోవాలి. వేగిన దాంట్లో టమాటాలు కట్ చేసి వేసేసుకోవాలి. ఫుల్ టమాటా కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. కట్ చేసి వేసుకోవచ్చు, ఫుల్గా కూడా వేసుకోవచ్చు, ఎలా అయినా వేసుకోండి. చిన్న టమాటాలు అయితే అట్లానే వేసుకున్నా కూడా బాగుంటుంది. దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకుందాం, రుచికి సరిపడా కారం వేసుకుందాం. స్పైసీగా తినే వాళ్ళైతే ఎక్కువగా వేసుకోవచ్చు. మన టేస్ట్కి సరిపడా కారం వేసేసుకుందాం. సరిపోయినంత వేసుకుందాం. మిక్సీ పట్టుకున్న మిశ్రమం ఏదైతే ఉందో ఆ పేస్ట్ అంతా కూడా ఆ టమాటాలో వేసేద్దాం. దాన్ని చక్కగా కలుపుకోవాలి. చక్కగా కలుపుకున్న దాంట్లో కొద్దిగా మిక్సీ జార్లో వాటర్ వేసుకొని ఆ వాటర్ కూడా అందులో వేసేసుకోవాలి. కొద్దిగా వాటర్ కూడా వేసేసుకోవాలి. 10 మినిట్స్ వరకు అట్లా ఉడికించి దాంట్లో కొత్తిమీర, పుదీనా వేసేస్తే టమాటా మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే. దాంట్లో కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.